నిన్న జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే నా అన్నదమ్ములకు, నా చెల్లెమ్మలకు, అలాగే అభిమానులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి నిన్నటి కార్యక్రమం చూస్తే మరి మీరందరూ కూడా మా నాన్నగారి పట్ల ఎంతో అభిమానంతో, అట్లాగే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో అభిమానంతో మరి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇలాగే అండగా ఉండి నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో జరిగే ఎలక్షన్స్లో కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఉండి ఖచ్చితంగా నాకు అండగా ఉంటే విజయం ఖచ్చితంగా పెడ నియోజకవర్గం నుంచి చాలా సునాయాసంగా మనం గెలుస్తాము. మీరందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుని మీ ఇంటి బిడ్డగా, మీ వాడిగా, మీలో ఒకటిగా నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ, అలాగే మరి నిన్న చూసినటువంటి కార్యక్రమంలో నాకైతే ఒకటే అనిపించింది, మా నాన్నగారు కాలం చేసిన ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చి వెళ్ళారు. దానికి ఎప్పటికీ ఆయనకి, ఈ కుటుంబానికి, అందరికీ కూడా ప్రజల కుటుంబం అంటే నా ఉద్దేశం. నేను ఇచ్చేసినటువంటి, నన్ను ఆశీర్వదించిన నా అన్నదమ్ములు, నా చెల్లెమ్మలు, నా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఏ పనైనా సరే, అలాగే ఏ అవసరం ఉన్నా సరే ఖచ్చితంగా మీ వాడిగా మీ అందరికీ నేను వెన్నుదన్నుగా వెనకాల ఉంటాను. ఖచ్చితంగా నేను అందరికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి మంచి అయినా చెడు అయినా సరే మీకు అండగా ఉండి ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.